టాపిక్ అయ్యాక చెప్తా. ఓకే. జ్ఞానం కలిగి ఉండటమే స్వర్గం, జ్ఞానం లేకపోతే నరకం, అంతే, వేరే ఏం లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం స్వర్గానికి నరకానికి. ఇప్పుడు ఆనందంగా ఉంటే స్వర్గం, మనం నాకెందుకురా కర్మ అనుకుంటే నరకం. ఓకే, అంతే మరి. స్వర్గం నరకం ఎక్కడా లేదు, పైన ఏం లేదు. మనల్ని కాల్చి వేపుడు చేసి కైమ కొట్టేవాళ్ళు ఎవరు లేరు, అన్నీ ఇక్కడే అనుభవిస్తున్నాం. ఇప్పుడు రోగమే నరకం, హాస్పిటల్కి వెళ్తే చాలు నరకం ఎక్కడుందో తెలిసిపోయింది. వాళ్ళు ఇంజక్షన్లు చేసి పొడిచి సెలైన్లు పెట్టి టెస్టులు చేసి ఈ కిడ్నీస్ డయాలసిస్ చేస్తే, హార్ట్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఇస్తే, ఈ మందులు డాక్టర్లకి ఖర్చులు చూస్తే చాలు నరకం ఎక్కడా లేదు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే చాలు నరకం ఏంటో తెలిసిపోయింది. సెట్ చేసుకొని వచ్చాడు, డిజైన్ చేసుకున్నాడు, అంతే. అయితే బలాత్కారంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు అట్లా కూడా కాదు, నేను చెప్తా, ఆ టాపిక్ వేరు. అయితే అట్లనే కాదు, నువ్వే చంపావు. ఆ టాపిక్ వద్దాం, ఈ టాపిక్ కంప్లీట్ చేయండి. అయితే ఆ బాడీ కిందకు వద్దామంటే ఆ బాడీ ఉండదు, పైన కూడా పై లోకాలు ఎంట్రన్స్ ఉండదు. వాటిల్ని దెయ్యాలంటాం, వితౌట్ బాడీ. అయితే అవి ఎంతో భయపడతా ఉంటాయి. మనం ఏమంటాం, దెయ్యాలకి ఎంతో శక్తి ఉంది, అవి మనల్ని ఏమైనా కీడ్ చేస్తాయి అనుకుంటాం. కానీ వాటికి ఏ శక్తి ఉండదు, అవే అల్లాడిపోతున్నాయి. ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకొని పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళలేక ఎన్నో భయాలతో బాధలతో తల్లడిల్లిపోతూ ఉంటుంది ఆత్మ. దానికి శక్తి ఉండదు, అది మనల్ని ఏం చేయలేదు. కాబట్టి అట్లాంటి ఆత్మహత్య చేసుకుని సోర్స్ ఏమైనా కనిపించవచ్చు చాలా. అప్పుడు ఏం చేస్తామంటే వాడికి చెప్పాలి, మీరు ఏ లోకాలకి వెళ్ళాలో ఆ మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసి పిలవండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీరు ఏ లోకానికి వెళ్ళాలో ఆ లోకానికి గైడ్ చేస్తారు, తీసుకువెళ్తారని వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి. వాడికి తెలియక భయంతో ఉంటాయి కదా, భయంతో ఉక్రోషంతో బాధతో ఉంటాయి ఆ సోల్స్. వాటిని మనం ఓరడించి, మీ మాస్టర్స్ ఉంటారు, మిమ్మల్ని తీసుకువెళ్ళాల్సిన లోకాలకు తీసుకెళ్తారు, వాళ్ళు గైడెన్స్ కోరుకోండి అని చెప్తే, వాళ్ళు గైడెన్స్ అడిగితే అప్పుడు ఆ మాస్టర్స్ వచ్చి గైడ్ చేసి తీసుకువెళ్తారు. సో ధ్యానంలో అట్లా సోల్స్ కనిపిస్తే గైడెన్స్ ఇవ్వాలి. అవి మనల్ని ఏం చేయలేవు, వాడికి గైడెన్స్ తెలియదు. ఇప్పుడు అట్లాగే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోలేకపోవడం వల్ల ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, నేను బంధంలో ఉన్నా, నేను బాగా డబ్బు సంపాదించా, వ్యాపారం చేశా, కోట్లు సంపాదించుకున్నా, అటాచ్మెంట్తో ఉన్నా, నా వ్యాపారంతో, నా జీవితంతో, రిలేషన్స్తో, మమకారం, మితిమీరిన మమకారంతో ఉన్నా, అటాచ్మెంట్తో ఉన్నా. నేను చనిపోయాను అంటే నేను నమ్మను, ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉంది. చావుని ఒప్పుకోడు. నేను కోట్లు సంపాదించాను, ఇవన్నీ నావి అని అతను ఒప్పుకోడు ఆ చావుని. అటాచ్మెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ క్లాస్ అయిపోయాక, ఇనాగ్రల్ ఫంక్షన్ అయిపోయాక నేను వెళ్ళిపోవాలి, మనం పర్పస్తో వచ్చాం, మీరు వెళ్ళిపోతారు. క్లాస్ అయ్యాక కూడా ఇక్కడ ఉంటే ఏం చేస్తారు, అటాచ్మెంట్ అన్నది దాన్ని బంధిస్తుంది. ఈ ఫిజికల్ లెవెల్లో ఎర్త్ బౌండ్, ఎర్త్ మీద కాదు, కోర్స్ అవ్వగానే మనం ఎట్లా వెళ్ళిపోయినట్లే ఆ సోల్స్ వెళ్ళవు. ఆ సోల్స్ వెళ్ళినప్పుడు ఏమైందంటే, సార్ ఈ సోల్స్ వెళ్ళినప్పుడు ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు. వాటిని ఏమంటారు, భూ పరిధికే అంటిపెట్టుకొని ఉన్న సోల్స్ అంటారు. ఎర్త్ బౌండ్ సోల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. వాటిని మనం గైడ్ చేయాలి. నువ్వు ఇక్కడ చనిపోయావు, ఇక్కడ నీ వర్క్ లేదు, ఏ లోకానికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, మీ మాస్టర్స్ని అడిగి గైడ్ చేయమని అడగండి అని ఆ సోల్స్ వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి చాలా. అందరికీ కనిపించవు, కొంతమందికి కనిపిస్తాయి, కనిపిస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. మన లోపలికి మనం ప్రయాణం, కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచంలో విహరిస్తున్నాం. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోకుండా చనిపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్.
ఆఖరి 2 నిమిషాలు. లాస్ట్ 30 సెకండ్స్. వన్ 152. ఓకే, రైట్. విజువలైజేషన్, దృశ్య చిత్రీకరణ శక్తి. సార్ ఎవరైనా చెప్తారా? దృశ్య చిత్రీకరణ శక్తి. సార్ ఇందులో విజువలైజేషన్ టెక్నిక్, దృశ్య చిత్రీకరణ శక్తి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. అమెరికా దేశానికి చెందిన ప్రఖ్యాత న్యూరాలజిస్టు ఒకరోజు ప్రమాదంలో వెన్నుముక 6 ముక్కలుగా అయిపోయింది. జీవితాంతం మంచానికి అతుక్కొనే ఉండాలని ఆయనకి చెప్పారు. అయితే అనంతమైన ఆత్మశక్తి కలిగి ఉన్న మనం ఎందుకు బాగు చేసుకోకూడదని అతను తన విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించాడు. మంచానే ఉన్నాడు, కానీ తను ఆరోగ్యంగా నడుస్తున్నట్లుగా, జబ్బు నయమైనట్లుగా ఊహాశక్తిని ఉపయోగించాడు, విజువలైజేషన్ చేశాడు. చేసినప్పుడు అతను కొన్ని రోజులకి ఆ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా సహజంగా నడుచుకుంటూ వచ్చేసాడు హాస్పిటల్ నుంచి. ఇది నమ్మశక్యంగా ఉండదు, కానీ ఇది నిజంగా జరిగింది. విజువలైజేషన్ పవరు. మనం కూడా అలా ఊహాశక్తిని మన జీవితంలో మంచి మంచి సంఘటనలు ఊహించుకొని వాటిని భౌతికంగా వాస్తవ రూపం దాల్చుకోవచ్చు, ఫిజికల్గా రియాలిటీ అయ్యేట్లుగా చేసుకోవచ్చు. ఊహాశక్తి ఏ సంఘటన అయినా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎనీ ఛాలెంజ్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు విత్ విజువలైజేషన్ టెక్నిక్. విజువలైజ్ చేసుకోవాలి. మనం ఆరోగ్యంగా తిరుగుతున్నట్లుగా, ఆనందంగా ఉన్నట్లుగా, అందరితో మంచి రిలేషన్స్ ఉన్నట్లుగా విజువలైజేషన్ ఉపయోగించారు. సో ఇది ఒక చిన్న బ్యూటిఫుల్ టాపిక్. భావనా శక్తి, 158 పేజ్. భావనా శక్తి. యద్భావం తద్భవతి. మన భావనలే మన వాస్తవాలు. మనం ఎలాంటి భావనలు లేదా ఆలోచనలు కలిగి ఉంటామో అలాంటి సంఘటనలే మన జీవితంలో సృష్టించుకుంటున్నాం. యాజ్ వై సో వై రీప్ అని జీసస్ క్రైస్ట్ ద్వారా చెప్పబడింది. భావనా శక్తి. నెక్స్ట్ ఆలోచన శక్తి లేదా 4 టైప్స్ ఆఫ్ థాట్స్. ఎవరైనా చెప్తారా? 4 టైప్స్ ఆఫ్ థాట్స్. మిరాక్యులస్ థాట్స్. ఓకే, 4 టైప్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. మిరాకిల్ అంటే అద్భుతం. మన జీవితం అద్భుతంగా ఉండాలంటే మిరాక్యులస్ థాట్స్ చేయాలి. వాక్శక్తి లేదా వాక్క్షేత్రం, పేజ్ 162 టాపిక్. తర్వాత సంకల్ప శక్తి. మన సంకల్పానికి ఎంత బలం ఉంది. సంకల్పం అంటే రోజు పదే ప్రతి నిమిషం అది తలుచుకోకర్లా, ఒకసారి బలంగా అనుకొని వదిలేయచ్చు. ప్రతిరోజు అనుకుంటున్నామంటే మన సంకల్పం మీద మనకే నమ్మకం లేనట్లు. ఓకే, సంకల్ప శక్తి అనే టాపిక్ మంచి టాపిక్, సింపుల్గా టీచ్ చేయొచ్చు. ఓకే, స్పిరిచువల్ సైన్స్ లేదా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, పేజ్ 166 జాన విద్యార్థి బుక్. ఓకేనా సార్? తర్వాత 7 శరీరాలు, 7 బాడీస్. 7 బాడీస్ చెప్తారా? ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం,
విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. 7 బాడీస్ ఈ పేజీలో ఉంది. ఈ టాపిక్ చూసుకోండి. పేజ్ 170 ఆత్మహత్య. ఆత్మహత్య ద్వారా శరీరాన్ని బలవత్మరణం పొందుతున్నాం, కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవట్లా. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో ఆ సమస్యని వాయిదా మాత్రమే వేస్తారు, ఆ సమస్యని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోవట్లా. ఇంకో జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ సమస్యల్ని 10 ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు, సమస్యని వాయిదా వేయటమే, మరింత కఠినతరం చేసుకోవడమే ఆ సమస్యని. సో సూసైడ్ అన్నది కరెక్ట్ కాదు. ఇంకో ప్రాణిని చంపే హక్కు లేదు, మనల్ని మనం చంపుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీని ఎన్నో ప్రకృతి ఆత్మలు మరి అందరూ మాస్టర్స్ తయారు చేసి ఇచ్చారు. ఎంతో విలువైన శరీరం ఇది. కాబట్టి మన లైఫ్ డిజైన్ ప్రకారంగా మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా జీవించాలి. ప్రతి సమస్యను ఎదుర్కోవాల్సిందే. సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ మరణం, జననం. ఓకే, అది అయిపోయింది. ఓకే, అన్ని టాపిక్స్ అయిపోయాయి. మన సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే టాపిక్ స్లైడ్స్ సంబంధించి గ్రూప్లో పెట్టాం కదా, అది అందరు చూడండి. మళ్ళా రైట్ ఫుడ్ అనే టాపిక్ కూడా మనం గ్రూప్లో పోస్ట్ చేసాం. చూశారు అందరూ? రైట్ ఫుడ్ లేదా వెజిటేరియనిజం చూశారు కదా. ఆ టాపిక్స్ టీచ్ చేయాలంటే ఆ స్లైడ్స్ చూసుకోవచ్చు. మళ్ళా స్పిరిచువల్ రియాలిటీ అనే సీడీ కూడా అందరు చూశారు కదా. బేసిక్గా అందరికీ ఆ సీడీ పంపించేయండి. ఫస్ట్ ఆ సీడీ చూపించినప్పుడు 50% టీచింగ్ అయిపోయింది. ఎవరికైనా ధ్యానం చెప్పాలంటే జస్ట్ డిస్ప్లే ద స్పిరిచువల్ రియాలిటీ సీడీ, వాళ్ళకి చక్కగా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇంకా మరణం లేని మీరు అనే బుక్ ఉంది, రాసుకోండి. ఆ బుక్స్ శ్రీకాంత్ గారు తీసుకొచ్చారు, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. మరణం లేని మీరు అనే బుక్ పత్రి గారు చదివి ఆ తర్వాత స్పిరిచువల్గా తమ జైత్ర యాత్ర కొనసాగించారు. సో తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. మరణం లేని మీరు, ఆత్మాయణం, ద జర్నీ ఆఫ్ ద సోల్, పీటర్ రిచేలు అనే ఆథరు రాశారు. ఆత్మాయణం అనే బుక్ దయచేసి అందరు చదవండి. దాని ద్వారా బిఫోర్ లైఫ్ సోల్ ఎట్లా ఉంటుంది, భూమి మీదకి వచ్చాక ఆఫ్టర్ లైఫ్ ఆ సోల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆత్మ యొక్క స్టోరీ, హిస్టరీ ఆఫ్ ద సోల్ ఆర్ ద ట్రావెల్ ఆఫ్ ద సోల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెత్, ఆత్మాయణం. ఓకే, ఆ బుక్ కంపల్సరీగా చదవండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నాలెడ్జ్ అంతా ఆ బుక్లో ఉంటుంది. సో ఈ బేసిక్ టాపిక్స్ సో చివరిగా ఒక టాపిక్ చెప్పుకుందాం. లంకణం పరమ ఔషధం అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. లంకణం అంటే 3 లంకణాలు ఉన్నాయి. శరీరానికి సంబంధించి, నోటికి సంబంధించి, మనస్సుకు సంబంధించి. ఓకే, మామూలుగా లంకణం లేదా ఉపవాసం 2 పర్యాయ పదాలు, బోత్ ఆర్ సేమ్. మనం శివరాత్రి అప్పుడు లేదా ఏదో పండగలప్పుడు భోజనం చేయకుండా ఉపవాసం ఉంటాం, అదే లంకణం అనుకుంటాం. కానీ ఈ శరీరానికి సంబంధించింది, నోటికి సంబంధించిన లంకణం ఉంది, మనసుకు సంబంధించిన లంకణం ఉంది. సో ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. పొట్ట దగ్గర, మనం తీసుకునే ఆహారం దగ్గర
యుక్తాహారం అంటే సరైన ఆహారం. సరైన ఆహారం అంటే శాకాహారం లేదా రైట్ ఫుడ్. మనకి తేలిగ్గా మన శరీర వ్యవస్థ సపోర్ట్ చేసే ఆహారం రైట్ ఫుడ్, శాకాహారం. యుక్తాహారం అంటే రైట్ ఫుడ్. మితాహారం అంటే ఆకలింత వరకు తింటాం. మితాహారం ఎంతవరకు అవసరం అంతవరకే తింటాం. నిరాహారం అంటే ఉపవాసం, లంకడం. వారానికి ఒకసారి మనం ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి, జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి ఇచ్చినట్లుగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఎన్ని పాయింట్లు అండి? 3 పాయింట్లు పొట్టు దగ్గర. సో నోటి దగ్గర ఇంకో 3 పాయింట్లు ఉన్నాయి. యుక్త భాషణం అంటే సరైన మాటలు మాట్లాడటం, అంటే సరైన వాక్క్షేత్రం. అవసరం ఉంటేనే మాట్లాడటం, అవసరం లేకపోతే మౌనంగా ఉండడం. మౌనంలో ఎంతో శక్తి ఉంది. రమణ మహర్షి తన జీవితం అంతా మౌనంగా ఉన్నాడు. తన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన ఏ సాధన నేర్పించలా. ఆయన సందేశం ఏంటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో అని చెప్పాడు. ఆయన జీవితకాలం మౌనంగా ఉన్నాడు. రమణ మహర్షి మౌనానికి ప్రతీక. సో నోటి దగ్గర 3 పాయింట్లు. యుక్త భాషణం, సరైన మాటలు మాట్లాడటం, మిరాక్యులస్గా మాట్లాడటం, పాజిటివ్గా మాట్లాడటం అనుకోవచ్చు. మిత భాషణం, అవసరమైన మేరకే మాట్లాడటం. నిర్భాషణం అంటే ఉపవాసం. నోటి దగ్గర ఉపవాసం అంటే వారానికి ఒక్కరోజు మౌనంగా ఉండటం వల్ల మనం ఎంతో శక్తిని సంపాదించుకుంటాం. ఓకే, మాటల ద్వారా ఎంతో శక్తి వృధా అయిపోతూ ఉంటుంది, ఆలోచనల ద్వారా వృధా అయిపోతుంటుంది. ఆ శక్తిని మనం అరికట్టాలంటే వారానికి ఒకసారి మౌనంగా ఉండాలి. వారానికి ఒకసారి శరీరానికి ఆహారం ఇవ్వకుండా విశ్రాంతిని ఇవ్వాలి. తర్వాత మనసు దగ్గర 3 పాయింట్లు ఉన్నాయి. యుక్త యోచన అంటే రైట్ థింకింగ్, సరైన ఆలోచన. మళ్ళీ అట్లాగే మిత యోచన, అవసరం ఉన్నప్పుడే ఆలోచించాలి, అవసరం లేనప్పుడు ఆలోచించాలి. అంటే 20 years బ్యాక్ జరిగిన సంఘటనలు ఇప్పుడు గుర్తు చేసుకోవడం, లేకపోతే భవిష్యత్తులో 10 years తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఇప్పుడు ఆలోచిస్తూ ఉండడం. సో ఇదంతా రాంగ్. నిన్నటి గురించి మొన్నటి గురించి ఆలోచించవచ్చు, రేపు ఎల్లుండి ఏం చేయాలని మనం థింకింగ్ చేసుకోవచ్చు. అంత భారీ పంచవర్ష ప్రణాళికలు మనం చేయక్కర్లా, అదంతా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కదా, మన వర్తమాన క్షణంలోనే శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుంది. వర్తమాన క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సో మనం సద్వినియోగం చేసుకోవాల్సింది మన చేతుల్లో ఉన్న ఈ వర్తమాన క్షణాన్ని. భవిష్యత్తు గురించి ఎక్కువగా థింక్ చేయక్కర్లా, ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ ఈజ్ ఏ ప్రెజెంట్ అంటే బహుమతి, వర్తమానం ఒక బహుమానం. కాబట్టి వర్తమానాన్ని చక్కబెట్టుకోవాలి. భవిష్యత్తు గురించి ఎక్కువ థింక్ చేయక్కర్లా, పాస్ట్ గురించి ఎక్కువ థింక్ చేయక్కర్లా. సో రైట్ థింకింగ్. యుక్త యోచన, మిత యోచన అంటే అవసరమైనప్పుడే ఆలోచించాలి, అవసరం లేనప్పుడు ఆలోచించాలి. ఒక లైట్ ఉంది, 24 hours దాన్ని ఆన్లో పెట్టాము, ఆ ఫిలమెంట్ పోతుంది, బల్బు. మనం సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆఫ్ చేస్తాం కదా, లేకపోతే ఫిలమెంట్ పోతుంది, బల్బ్ వెళ్ళిపోతుంది. సో అవసరమైనప్పుడే ఆలోచించడం. నిర్యోచన అంటే వితౌట్ థాట్స్. నిర్యోచన అంటే ధ్యానంలో మనం ఏం చేస్తున్నాం? ఆలోచన రహిత స్థితిని పొందుతున్నాం. థాట్లెస్గా ఉంటున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టి వీఆర్ మేకింగ్ ద మైండ్ ఎంప్టీ బై అబ్జర్వింగ్ ద బ్రెత్. సో నిర్యోచన మీన్స్ మెడిటేషన్, ధ్యానం. ఇక్కడ ఉపవాసం, ఇక్కడ లంకడం ఏంటంటే శరీరానికి ఆహారం ఇవ్వకుండా ఉండటం వారానికి ఒకరోజు. ఇక్కడ ఏంటంటే వారానికి ఒకరోజు మౌనంగా ఉండడం. ఇక్కడ లంకడం ఏంటంటే, ఇక్కడ ఉపవాసం ఏంటంటే ధ్యానం. సో ఈ ధ్యానం అన్నది ఈ శారీరక ఉపవాసం కన్నా, మౌనం కన్నా 1000 రెట్లు గొప్పది. ధ్యానం ఎన్ని రెట్లు గొప్పది? మౌనం కన్నా 1000 రెట్లు గొప్పది. ధ్యానాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు హయ్యెస్ట్ అన్నమాట. మెడిటేషన్ ఇస్ ద హయ్యెస్ట్ పాసిబుల్ థింగ్ ఆన్ ఎర్త్. కాబట్టి మనందరం ధ్యానం చేస్తున్నామో ఈ 9 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఉపవాసం, లంకణం, పరమౌషధం. ఇక్కడ లంకణం, ఆలోచనల లంకణం చేస్తే దాని పేరు ధ్యానం. ఇది అద్భుతమైంది. ఇక్కడ ఆలోచనల లంకణం చేస్తున్నాం. నోటి దగ్గర మాటల లంకణం చేస్తున్నాం, మాటల ఉపవాసం చేస్తున్నాం.
ఈ పొట్ట దగ్గర లంకడం, అంటే శరీరానికి ఆహారం ఇవ్వకుండా లంకడం చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, శారీరక ఉపవాసం. సో మానసిక ఉపవాసం అనేది దట్స్ ద హైయెస్ట్ పాసిబుల్ థింగ్ అని అర్థం. సో ధ్యానం అంత గొప్పది. సో మనకి 1 గంట దాకా ఉంది. మన శ్రీకాంత్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫస్ట్ రోజు వచ్చారు. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆత్మ అని ఆయన చెప్పారు. సో వారి మెసేజ్ తీసుకుందాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సంసారంలో ఉంటే వస్తుంది, వదిలేస్తే రాదు. అంటే వదిలేస్తే సంతృప్తి అని ఒక భావన, కానీ ఉంటే వస్తుంది సంతృప్తి, ఉంటేనే వస్తుంది అని అక్కడ సారాంశం. ఓకే ఓకే సార్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వరంగల్ టీఓటీస్ సతీష్. అజర్. ఓకే 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 శ్వాస గురువు. ఎస్, దేహమే దేవాలయం. ఉంది, సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త అంటే ఒక మూల చైతన్యం, కాన్షియస్నెస్ ఉంది. ఆ కాన్షియస్ నుంచే అంతా సృష్టి అవుతుంది. ఆయన ఆట కోసం, ఆయన ఎంజాయ్మెంట్ కోసం. అదే ఇప్పుడు ఇది ఒక ఆట. ఆట గదరా శివ అని ఉందా, విన్నారా పాట? అది సృష్టి క్రమం. ఇప్పుడు ఒక పూర్ణాత్మ, ఆ మూల చైతన్యం నుంచి అంతా సృష్టింపబడింది. ప్రీ డిజైన్ కాదు, మనం జీవితము ప్రీడిఫైన్డ్ కాదు. ఇప్పుడు మూల చైతన్యం నుంచి అన్నీ సృష్టింపబడ్డాయి సతీష్, అంతే. ఓకే, మనం ఇచ్చే మెసేజ్ మతాలు ఓకే 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 వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరినీ ధ్యానం చేయమని మెసేజ్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది మాబ్లింగ్ అంటే ఓహో, అంటే దాని అర్థం చెప్పండి. చంపేయడం అంటే కొట్టుకుంటున్నారు, మతం పేరు మీద కొట్టుకుంటున్నారు. ఇప్పుడు సార్ పత్రిజీ ఏం చెప్తారంటే, నువ్వు ఏ మతంలో అయినా పుట్టు, కానీ ఒక మాస్టర్గా చచ్చిపో. ఇప్పుడు నేను హిందూ మతంలో పుట్టా, నేను ఏదో ఒక ఎన్విరాన్మెంట్ చూస్ చేసుకోవాలి కదా లైఫ్ డిజైన్ చేసుకున్నప్పుడు. హిందూ ఫ్యామిలీలో పుట్టా, కానీ ఒక మాస్టర్గా చచ్చిపోతా. మతంలో పుట్టు, మతం మార్చుకోకర్లా, కానీ మాస్టర్గా చచ్చిపో. నువ్వు ధ్యానం నేర్చుకున్నావు కదా, యు హావ్ బికమ్ ఏ మాస్టర్. యూ విల్ వెకేట్ ద బాడీ యాజ్ ఎ మాస్టర్. ఐ విల్ వెకేట్ ద బాడీ యాజ్ ఎ మాస్టర్, నాట్ యాజ్ ఏ హిందూ ఆర్ ఏ ముస్లిం. ఓకే ఓకే, ఈ మెసేజ్ నువ్వే స్ప్రెడ్ చేయాలి. ఎస్,
నువ్వే నాకన్నా ఎక్కువ చేస్తా, నాకు ఆ నమ్మకం. ఖచ్చితంగా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అన్ని మతాలు సమాజంలో విడదీస్తాయి మనుషుల్ని. స్పిరిచువల్ సైన్స్ అందరినీ కలుపుతుంది. ఇప్పుడు మనందరం ఒక కామన్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, అందరం ఒకే సాధన చేస్తున్నాం. అదే ఒక గుడికి వెళ్తారనుకో, వీళ్ళు రాముడని కృష్ణుడని వాళ్ళు అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తారు, ఇంకోళ్ళు కృష్ణ అల్లా అంటారు, యేసు ప్రభు అంటారు. సో దిస్ ఏ కామన్ ప్లాట్ఫామ్, దిస్ ఏ సైన్స్, దిస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్. ఇక్కడ శ్వాసతోనే సంబంధం ఉంటుంది, శ్వాసమై జాసే ఉంటుంది. స్పిరిచువల్ సైన్స్ అందరినీ కలుపుతుంది, జీవిత శాస్త్రం అందరినీ కలుపుతుంది. అదే జ్ఞాన ప్రచారం అంటేనే స్పిరిచువల్ సైన్స్ని స్ప్రెడ్ చేయటం. అదే నువ్వు ఇంకా ఇంగ్లీష్లో టీచ్ చేస్తున్నావు, నీ ద్వారా మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ వెళ్ళేది మెసేజ్. ఐఎమ్ వెరీ షూర్. హత్యలకి అజర్ నువ్వు నుంచో. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ డిజైన్. ఓకే, ఇప్పుడు 10 క్వశ్చన్లు అడిగితే దేనికి జవాబు రాదు. ఇప్పుడు అన్నిటికీ కార్యకారణ సంబంధం ప్రసాద్ గారు, అన్నిటికీ కార్యకారణ సంబంధం అంతే. కాజ్ అండ్ ఎఫెక్ట్. నువ్వు ఏం చేస్తావు అదే పొందుతావు. నువ్వు గత జన్మల్లో ఎవరికైనా హాని కలిగించావు, అదే సిచ్యువేషన్ నువ్వు యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ దిస్ ప్రజెంట్ లైఫ్, అంతే. ఓకే, గొడవలు జరుగుతున్నాయి. ఓకే, ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్, అందరం విందాం. నాకు అర్థమైంది, అంతసేపు అడగద్దు క్వశ్చన్. సార్ ఒకటి సార్, ఒక యుద్ధంలో అంటే ఇది గురువుగారు చెప్పిందే. అయిపోయిందా? ఓకే, రైట్ సార్. ఇప్పుడు గురువుగారు చెప్పిన మాట నేను చెప్తున్నా. వాస్తవంగా ఒక క్వశ్చన్ ఇట్లా అడగబడింది, యుద్ధంలో చంపాల్సి వస్తుంది ఒక సైనికుడు, అక్కడ కర్మ ఉందా లేదా, అతనికి ఆ కర్మ అంటిద్దా లేదా? సార్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డ్యూటీ, ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డ్యూటీ కాదు, అక్కడ కర్మ లేదు. ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. వ్యక్తిగతంగా నీకు అతని మీద ఏం ద్వేషం లేదు, నువ్వు పగలేదు, నువ్వు పర్సనల్ ఇంటెన్షన్స్ కోసం చంపలా. సో దెర్ ఈజ్ నో కర్మ. అది అతని డ్యూటీ కాదుగా, దొంగతనం చేయమని మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదుగా. చంపని బట్టి నా సోల్ వెళ్ళిపోయింది. ఎక్సెప్ట్ ఆత్మహత్య చేసుకున్నప్పుడే అది ఎర్త్ బౌండ్ సోల్గా ఉంటుంది, బలాత్కారంగా మరణించినప్పుడే. మామూలు అయితే ఆ సోల్ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది, లేదా తన కర్మల్ని బట్టి ఎక్కడికి వెళ్ళే ఎలిజిబిలిటీ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. గతంలో అలాంటి సంఘటన మీరు చేసుంటే, కర్మ చేసుంటే, ఈ జన్మలో అలాంటి సిచ్యువేషన్కి గురవుతారు, అలాగే చంపబడతారు. ఓకేనా? క్లియరా? 99% ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ మన గత జన్మ మీద ఆధారపడి ఉంటుంది. గత జన్మలో మనం చేసింది ఇప్పుడు అనుభవిస్తుంటాం, ఇప్పుడు మనం చేసిందే మన ఫ్యూచర్. ఓకే, అన్నీ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మ సిద్ధాంతం. ఓకే సార్. అయితే ఆ కర్మ సిద్ధాంతాన్ని
ఆ? ఉమ్. ఒకటి మనం అహంకారంతో ఇప్పుడు మనం అహంకారంతో ఆ కర్మ చేస్తే అక్కడ ఆ కర్మ అంటిద్ది. నిరహంకారంగా పార్ట్ ఆఫ్ డ్యూటీ చేసినప్పుడు అదేముండదు. ఇది ఎక్స్ప్లెనేషన్. సార్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అజర్ యో ఆస్క్డ్ ఫర్ వ్యాల్. వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ డిస్కషన్ కాదు. ఒకటి ఇప్పుడు అందరూ నేను ఇందాక చెప్పాక జీవిత శాస్త్రం అందరూ ఆనందంగా జీవించే మార్గాన్నే బోధించారు. వాళ్ళు మతాలు సృష్టించలా, ఎలాంటి విభేదాలు సృష్టించలా. వాళ్ళందరూ ధ్యానం చేశారు, ధ్యానంలో పొందిన జ్ఞానాన్ని ఆనందంగా ఉండమని అందరికీ బోధించారు. వాళ్ళ పేరు మీద మతాలు స్టార్ట్ అయ్యాయి తప్పితే దే హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ రిలీజియన్స్. ఓకేనా సార్? వాళ్ళు జానులే, వాళ్ళందరూ జానులే. మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. వాళ్ళందరికీ ఆ అద్భుతమైన ఎనర్జీ కలిగి ఉన్నారు, యాస్ట్రల్ మాస్టర్స్ కాబట్టి మనం ఇన్వైట్ చేస్తాం. అంతే అంతే ఖచ్చితంగా. ఈ స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ ఉన్నతమైన ధ్యాన గురువులు. వాళ్ళందరూ ధ్యాన సాధన చేశారు, ధ్యాన సాధనే చెప్పారు. కానీ అన్ఫార్చునేట్గా వాళ్ళని మనం వర్షిప్ చేస్తున్నాం ధ్యానం మానేసి. వాళ్ళు ఏం చేశారో అది చేయట్లా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా పిల్లలు మాకంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. అట్లాగే మనం పూజించే దేవుళ్ళందరూ ధ్యానం చేశారు, మనందరం కూడా ధ్యానం చేసి వాళ్ళకంటే ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాం. కానీ మనం వాళ్ళకి పూజలు ప్రార్థనలు చేసి సాధన చేయకుండా ఉన్నతమైన స్థితికి వెళ్ళట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మనం ధ్యానం చేసి ఉన్నతమైన స్థితికి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మనం సాధన చేయాలి. సాధన సాధన సాధన, ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన. ఓకే సార్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే? అజర్ put some more questions. We have some time. I think this meditation will reach out to all over the country through you. అజర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. Throughout the world, yes. ఓకే, జస్ట్ లీవ్ దెమ్. మీ వల్ల నా వల్ల అవుతుందని చెప్పు, నా వల్ల అవుతుందని చెప్పు. వాళ్ళు చేస్తారో చేయరు వాళ్ళ. ఓకే, ఓకే, మ్యారేజ్ చేసుకున్నాక చెయ్యి. ఓకే సార్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, మనం క్లోజ్ చేసుకుందాం. విగ్రహం అన్నది ఒక నిగ్రహం కోసం మనసు నిలవడం, ఇది భక్తి యోగంలో ఒక పార్ట్. మనం ఏమని చెప్పుకున్నాం? యోగాలో భాగం ధ్యానం అంటే రాజయోగం అని చెప్పుకున్నాం. యోగాలో భక్తి యోగం ఉంది, హఠయోగం ఉంది, కర్మయోగం ఉంది. మన పనులు మనం పెర్ఫెక్ట్గా చేయడమే, మన కర్మలు పెర్ఫెక్ట్గా చేయడం కర్మయోగం. ఆ పూజ అన్నది భక్తి యోగంలో భాగం. ధ్యానం అంటే రాజయోగం, కింగ్ ఆఫ్ యోగాస్. మనం హయ్యెస్ట్ ధ్యానాన్నే పట్టుకున్నాం, దాంతో పని లేదు. వ్యతిరేకించట్లా, మనం ఉన్నతమైన దాన్ని చెప్తున్నాం. మనకి భక్తి యోగం కంటే ఉన్నతమైనది ధ్యానం అని కింగ్ ఆఫ్ యోగాస్, రాజయోగం, ధ్యానయోగం గురించి మనం చెప్తున్నాం అంతే. చెప్పండి.
సార్ ఎవరు? స్పిరిచువాలిటీ అంటే లేదు, వ్యక్తి పూజ ఏం లేదు. ఆయన ఏమంటారంటే, నేను గురువుని కాదు, నేను ఒక సీనియర్ మాస్టర్ని, మీలాంటి మాస్టర్ని, నేను మీకంటే ముందుగా ధ్యానం నేర్చుకున్నాను, ఐఎమ్ ఏ సీనియర్ మాస్టర్ అంటాడు. ఐఎమ్ ఏ ఫ్రెండ్ అంటాడు. ఐఎమ్ ఏ ఫ్రెండ్ లైక్ యూ, ఐఎమ్ ఏ బుద్ధ అని చెప్తారు. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే, మేము గురువులుగా రాలా, ఒక సీనియర్ మాస్టర్స్గా వచ్చాం. ఇప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి పిలుస్తాము, మీ మెసేజ్ అని మేమేం రాస్తాం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని రాస్తాం. మీరు కొన్ని రోజులు అయితే మీరు సీనియర్స్ అవుతారు ధ్యానం చేస్తే. సో గురువులు అన్న ఇదే లేదు. గురువు శ్వాస, మన గురువు మన శ్వాస. సారు లాస్ట్ ఇయర్ జూలై 24 బాడీ వెకేట్ చేశారు పత్రిజీ. వ్యక్తి పూజ ఏం లేదు, ఎవరికి పూజలు ఏం చెయ్యం, వాళ్ళని తలుచుకొని ధ్యానం చేస్తాం. అన్నిటికీ ధ్యానమే, చావైనా పుట్టుకైనా అన్నిటికీ ధ్యానమే. మెడిటేషన్ ఈజ్ ఏ సెలబ్రేషన్. వాళ్ళ స్వర్ణమాల పత్రిక గారు ఉన్నారు, ఆవిడ ఈ పిఎస్ఎస్ఎంని ముందుకు తీసుకెళ్తున్నారు. పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా పిఎస్ఎస్ఎంలో ఉన్నతంగా పనిచేస్తున్నారు. ఈ ధ్యానాన్ని త్రూఅవుట్ ద గ్లోబ్ అందజేస్తూ ఉన్నారు. మొన్న వచ్చారు కదా, కడతాలు వచ్చారు కదా. సో ఇంకేమైనా క్వశ్చన్? ఉన్నారు వాళ్ళు. ఒక మేడం ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఇంకో ఆవిడ యుఎస్లో ఉంటారు. అక్కడి నుంచి గ్లోబల్గా ఆన్లైన్లో జూముల ద్వారా ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. అవును అవును, వాళ్ళు మనం వెళ్ళినప్పుడు లేరు, అక్కడ లేరు. సో వాళ్ళు హయ్యెస్ట్ వర్క్ చేస్తున్నారు. ధ్యాన ప్రచారమే అందరి లక్ష్యం, ధ్యాన ప్రచారమే. ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్ లక్ష్యం ధ్యాన ప్రచారం, ధ్యానం అందరికీ అందించడం, ఉచితంగా అందించడం. అందులోనే వాళ్ళు ఆత్మ సంతృప్తి పొందుతారు. మీరు ఇతరులకి ఈ ధ్యానం నేర్పించినప్పుడు ఎప్పుడైనా ఆ ఆత్మ సంతృప్తి మీకు లభిస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తారు అనుభవపూర్వకంగా ఆత్మ. ఓకే సార్, థ్యాంక్ యూ. మన శ్రీకాంత్ గారి దగ్గర మెసేజ్ తీసుకొని తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఆ పల్నాడు ఏరియా కాబట్టి నాగార్జున కొండ అని పేరు వచ్చింది. సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు నాగార్జున సాగర్ అండ్ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము ఈ లోకల్లో ఉన్న పిరమిడ్స్ గురించి, పిరమిడ్ మాస్టర్స్ యొక్క సెల్ నెంబర్లు కూడా నేను ఇస్తాను. మంచిర్యాల వాళ్ళు అడిగారు, అక్కడ రంజిత్ అని ఉన్నారు మాస్టర్, ఆయన నెంబర్ ఇస్తా. ఆదిలాబాదు, మంచిర్యాల, మహబూబ్ నగర్లో, ఆల్ ప్లేసెస్లో, కరీంనగర్, వరంగల్లో కిషన్ రెడ్డి అని ఉన్నారు ఒక మాస్టర్. అందరి మాస్టర్స్ నెంబర్స్ ఇస్తాం. కిషన్ రెడ్డి గారు కడతాల్లో కలిశారు కదా, వరంగల్ మాస్టర్స్ అంతా కిషన్ రెడ్డి గారి నెంబరు నేను గ్రూప్లో పెడతా, తీసుకొని ఆయన కాంటాక్ట్ అవ్వండి. వరంగల్లో పిరమిడ్స్కి కనెక్ట్ అవ్వండి. ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ అని ఉంది, వాళ్ళ నెంబర్స్ కూడా పెడతాను నేను. ఏ ఏరియాలో ఆ ఏరియా పిరమిడ్స్ ఉన్నాయి, మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వండి, చెప్పండి. నిజామాబాద్ బోధన్లో సాయిలు మాస్టర్ అని ఉన్నారు, వారిని కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళ నెంబర్లు ఇస్తాను. సో ప్రతి ఏరియాలో మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి, ఈ ఏరియాలో ఏ మాస్టర్ ఉన్నారు, ఏ పిరమిడ్ ఉందని మీరు గ్రూప్లో క్వశ్చన్ చేయండి. ఐ విల్ గివ్ ద నేమ్ ఆఫ్ ద మాస్టర్, సెల్ నెంబర్ ఆఫ్ ద మాస్టర్. బీ కనెక్టెడ్ విత్ మెడిటేషన్, pyramids, pyramid energy and the wisdom of PSSM. Thank you all. Srikanth garu. Is part of his design. Ante. ఏం లేదు, సడన్ డెత్ కాదు, అట్లా ఏం లేదు, సహజంగా ఆయన అంతే. నైస్. సరే అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ, వారికి నమస్కారం. మరి నా పరిచయం విషయానికి వస్తే, నా పేరు శ్రీకాంత్, నేను ఇక్కడే గుడిమల్కాపూర్ మెహదీపట్నంలో ఉంటాను. 16 సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నాను. మరి తటవర్తి వీర రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, వారి ద్వారా నేను ఇందులోకి వచ్చాను. మరి వారికి, అలాగే సతీష్ గారికి, బాలకృష్ణ గారికి, మరి దాదాపు ఒక వారం రోజులు ఆయన ఉద్యోగము అన్నీ పక్కన పెట్టి ఈ ప్రోగ్రాం కోసమే కేటాయించాడు. ఆయన
నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా మీకు ఎన్ని రకాలుగా జ్ఞానాన్ని అందించగలం, ఎవరిని తీసుకొచ్చి చెప్పియాలి, ఇంకా ఆయనకి బుర్రలో ఎప్పుడు ఇవే తిరుగుతూ ఉంటాయి. ఈడ కూర్చున్నా ఇదే ఆలోచిస్తాడు, ఇంట్లో ఉన్న ఇంకా ఎన్ని రకాలుగా ఈ జ్ఞానాన్ని పంచాలి అనేట్లుగా ఆలోచిస్తూ ఉంటారు సతీష్ గారు. వారికి కూడా నమస్కారం. సరే, అకాడమీ అధికారులు ముందుగా ఈ ప్రోగ్రాం జరగడానికి ముందు మీ అకాడమీ అధికారులకి మీకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలుగా ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఒక గంట పట్టొచ్చు, ఒక పూట పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు, మీకు అన్ని రకాలుగా క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు అజార్ గారు అడిగారు, మరి నేను ఫస్ట్ రోజు క్లాస్ చేశాను, నేను వచ్చాను అన్న సంగతి కూడా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మొదటి రోజు అయితే నేను వచ్చాను, తెలుసు కదా. నేను దేహము, మనస్సు, ఆత్మ అని ఈ 3 టాపిక్స్ మీద క్లాస్ చెప్పాను. మనస్సు నిశ్చలమవుతే ఏమవుతుంది, నిర్మలమవుతే ఏమవుతుంది, శూన్యమవుతే ఏమవుతుంది. రెండో స్టేజిలో మనస్సు నిర్మలమవుతే ఏమవుతుంది అన్నాను అంటే బుద్ధి వికసిస్తుంది అని చెప్పాను. ఇంకా ఏం చెప్పాను అంటే స్పిరిచువాలిటీ మీన్స్ హయ్యర్ దెన్ రిలీజియన్. ఆధ్యాత్మికత అనేది మతం కన్నా గొప్పది. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన పేరు ఏంటి అంటే గాంధీజీ, పక్కన ఏమని పేరు వచ్చింది, మహాత్మా. ఆయనకి ఎందుకు మహాత్మా అని పేరు వచ్చింది అంటే ఆయన ఏమన్నాడు అంటే భారతదేశం నాది అన్నాడు. ఇక్కడ మనము భారతదేశం నాది అనట్లేదు, అంతా ఒకటే అని చెప్తుంది. ఆధ్యాత్మికత అది మహాత్మా స్థాయి అయితే ఆధ్యాత్మికత ఏ స్థాయికి తీసుకెళ్తుంది అంటే పరమాత్మ స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు రాముడికి కృష్ణుడికి గుళ్ళు కట్టారు, కానీ ఎవరు కూడా మహాత్మా గాంధీకి గుళ్ళు కట్టలేదు. ఆయన దేశమే నాది అన్నాడు, వీళ్ళంతా ఏమన్నారు, ప్రపంచమంతా ఒకటే. మా సొసైటీలో ఎక్కడ కూడా నమస్తే ఉండదు. ఏముంటుంది అంటే అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాం. దాని అర్థము మనం ఒకరికి నమస్తే పెడుతున్నాము అంటే నేను తక్కువ నువ్వు ఎక్కువ. అదే షేక్ హ్యాండ్ ఇస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే నేను సమానమే నువ్వు సమానమే, నాలో ఉన్నది దైవమే నీలో ఉన్నది దైవమే, నేను ఆత్మ పదార్థాన్ని నువ్వు ఆత్మ పదార్థాన్ని. మా గురువు గారు తటవర్తి వీర్రాఘవరావు గారు అని ఆయన భీమవరంలో ఉంటాడు, కోటీశ్వరుడు. ఆయన వ్యాపారంలో ఒక అగ్రగామి అని చెప్పుకోవచ్చు. ఆయన ఎంతోమంది స్వామీజీలను కలిసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఎప్పుడు బాధపడేవాడు, నేను నా డబ్బులు ఇచ్చి ఎవరి కాల్లో ఎందుకు మొక్కాలి అని చెప్పి ఇలా ఎంతోమంది స్వామీజీలని కలిసి ఆయన ఏం చేశాడు అంటే విసిగిపోయాడు. మరి ఆయనకు ఒక ధ్యాన మందిరం ఉంది, ఇలా మాలాంటి వాళ్ళు వచ్చి ఇలా మీ ధ్యాన మందిరం ఇవ్వండి, మా గురువు గారు పత్రిగారు వస్తారు అంటే నాకు ఏ గురువు వద్దు, నేను ఏ గురువు వచ్చినా సరే ₹1 కూడా ఇవ్వను. అప్పుడు మా వాళ్ళు చెప్పారు, మా గురువు గారు ₹1 కూడా తీసుకోడు. అప్పుడు మళ్ళీ మా గురువుగారు అడిగారు, నేను ఆయన కాళ్ళు మొక్కను, మా గురువుగారు కాళ్ళు మొక్కించుకోరు. ఈ 2 మాటలకి ఏం చేశారు అంటే సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ క్లాసు నేను పెట్టుకుంటాను. మామూలుగా ఏ స్వామీజీ అయినా సరే కనబడగానే ఏం చేస్తారు అంటే కాళ్ళు చూపిస్తారు, కానీ పత్రిగారు కనబడగానే ఏం చూపిస్తాడు అంటే చెయ్యి చూపిస్తాడు. ఆయన ఆ చెయ్యి చూపించడంలోనే అందరికీ నచ్చేశాడు. నాకు రాజమండ్రి దగ్గర మారేడుమల్లి అది ఫారెస్ట్ ఏరియా, ఆ ఏరియాలో ఏం చేశాము అంటే ట్రెక్కింగ్ జరుగుతుంది. మా సొసైటీలో ఏంటి అంటే ఎప్పుడు కూడా 4 గోడల మధ్యలో ఉండొద్దు, 4 కొండల మధ్యలో ఉండాలి అని చెప్పి ట్రెక్కింగ్స్ పెట్టిస్తూ ఉంటారు. ఆ ట్రెక్కింగ్లో పత్రిగారు నడుస్తున్నప్పుడు సడన్గా ఆపి ఒక అతను ఓమ్ని వ్యాన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ డ్రైవింగ్ చేస్తున్న అతని ఆపి అందరిచే చప్పట్లు కొట్టించాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన పడే కష్టాన్ని ఈయన ఎంత బాగా గుర్తుపట్టాడే.
ఆయన ఒక డ్రైవింగ్ చేస్తున్నాడు అనేది కూడా కాకుండా ఆయన ఇంత సింపుల్గా ఉంటాడా పత్రి గారు అని చెప్పి ఆ మొదటి చూపులోనే నేను కూడా ఆయనకి చాలా ఆకర్షితులం అయ్యాను. ఇప్పుడు నేను మొదటి రోజు చెప్పిన టాపిక్ ఏంటంటే బుద్ధి వికసిస్తే ఏమవుతుంది అంటే అంతా ఒకటే అని చెప్పి పరమానంద శిష్యుల ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ గురువుగారు ఎక్కడో తిరిగి వస్తే మోకాలు నొప్పులు అంటే ఒక నలుగురికి కుడికాలు నొక్కమని చెప్తాడు, ముగ్గురికి ఎడమకాలు నొక్కమని చెప్తూ ఉంటాడు. అలా నొక్కుతూ ఉంటే గురువుగారు ఏం చేశారు అంటే కుడికాలు తీసి ఎడమకాలు మీదేశాడు. అప్పుడు కోపం ఎవరికి వచ్చింది అంటే ఎడమకాలోడికి వచ్చింది. ఎడమకాలోళ్ళు ఏం చేశారు అంటే కుడికాలని కొట్టారు, కుడికాలోళ్ళు ఏం చేశారు అంటే ఎడమకాలను కొట్టారు. అప్పుడు నొప్పి ఎవరికి అంటే గురువు గారికి. అలా నా మతం అని గొప్పది అని చెప్పి ఇంకొకడు మతం మీద ఇంకొకడు వీళ్ళ మతం మీద చెప్పడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది అంటే మనకే జరుగుతుంది. మరి మనం ఏంటి అంటే అంతా ఒకటే. ఈ బుద్ధి ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చే మాస్టర్లు కూడా ఏంటి అంటే ఎవరు కూడా ఎలాంటి ప్రత్యేకతలు చూపించారు. ఇక్కడేమీ ప్రత్యేక వేషధారణ లేదు. ప్రత్యేకంగా ఏమైనా రుద్రాక్షలు నామాలు పెట్టుకున్నారా అంటే పెట్టుకోలేదు. ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళ కులం ఏంటి, వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ ప్రాంతం ఏంటి, వీళ్ళు మగవాళ్ళ, ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎక్కడా లేదు. అంతా ఒకటే. మరి ఇంకా నేనేం చెప్పాను అంటే మతములన్నీ మంచినే బోధించాయి, నీ మతి చెడ్డదవుతే మతం ఏమి చేసేది. నువ్వు ఏ మతం తీసుకున్నా అన్ని మతాలు కూడా ఏం చేశాయి అంటే మంచినే బోధించాయి. కానీ మనము ఏం చేస్తున్నాము అంటే మన మనుగడ కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం, ఇంకా ఒకరి పెత్తనం కోసం ఏం చేస్తున్నాము అంటే అందరిలో భేదాభిప్రాయాల్ని తీసుకొస్తున్నాము. ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన అంటే బుద్ధి లేని వాళ్ళ ప్రవర్తన. నీ మనస్సు నిర్మలమవుతే, నువ్వు సాధనలో రెండో స్టేజ్లోకి వెళ్తే, నేను ఆ రోజు చెప్పాను తీవ్ర సాధన అని చెప్పాను. తీవ్ర సాధన అంటే దాని అర్థం గంటలు కూర్చోవడం అని కాదు. కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి, నిమిషాలుగా గడవగలిగే విధంగా మీ సాధన ఉంటే, మీ మనస్సు నిర్మలమవుతే, అప్పుడు మేం చెప్పాల్సిన అవసరం లేదు. మీలో ఆ సహజంగా అంతా ఒకటే అనే విధంగా మీరు ప్రవర్తిస్తారు. మేం చెప్తే ప్రవర్తించడం కాదు, సాధన ద్వారా మనం ఏం చేయాలి అంటే ఆ స్థితిని పొందాలి. ఇంకా చూడండి, ఆయన ఈ మానవుడి పుట్టిక ఇదంతా కూడా ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు పుట్టించాడు ఆ సృష్టికర్త అని అడిగాడు. భగవంతుడు అంటే సూక్ష్మాతి సూక్ష్మం, అనంత శక్తి స్వరూపుడు. ఆయన మన ఊహకి కూడా అందడు. ఇప్పుడు ఈ నీరుంది, ఈ నీరు యొక్క రసాయన నామం ఏంటి? H2O. ఇది స్థూల రూపం అనుకుందాం. నీరు స్థూల రూపం అనుకుంటే దాని సూక్ష్మ రూపం ఏంటి? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. నీరు స్థూల రూపం అయితే సూక్ష్మ రూపం ఏమైంది? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సరే, నీరు సూక్ష్మ రూపం అనుకుందాం. నీరు సూక్ష్మ రూపం అనుకుంటే స్థూల రూపం ఏంటి? ఐస్, మంచు. సార్ కరెక్టే. మంచు స్థూల రూపం అయితే సూక్ష్మ రూపం ఏంటి? నీరు. నీరు స్థూల రూపం అనుకుంటే సూక్ష్మ రూపం ఏంటి? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. అలాగే ఆ భగవంతుడు కూడా సూక్ష్మాతి సూక్ష్మం, అనంత శక్తి స్వరూపుడు. అలా సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు, అనంత శక్తి స్వరూపుడు ఏం చేశాడు అంటే తన శక్తిని దిగజార్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి వచ్చాడు. ఆయన సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి వస్తే మొట్టమొదలు ఏర్పడింది ఏంటి అంటే ఆకాశతత్వం.
ఏంటి? ఆకాశతత్వం అంటే ఏంటి అంటే ఆలోచించే శక్తి. ఇప్పుడు ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఆకాశతత్వానికి మనస్సు అని చెప్పొచ్చు. మనలో ఆలోచనలు చేసేది ఎవరు? మనస్సు. అలా సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు తన శక్తిని దిగజార్చుకుంటే మొట్టమొదలు ఏర్పడిన స్థూల రూపం ఏంటి అంటే ఆకాశతత్వం. అలా ఆకాశతత్వం అది ఏర్పడిన తర్వాత అంతటితోనే తృప్తి పడ్డాడా అంటే అంతటితోనే తృప్తి పడలేదు. ఇంకా ఏం చేశాడు అంటే తన శక్తిని ఇంకా దిగజార్చుకున్నాడు. తన శక్తిని ఇంకా దిగజార్చుకుంటే ఏర్పడిన స్థూల రూపం ఏంటి అంటే వాయుతత్వం. ఏంటి? ఆకాశతత్వము కంటికి కనపడదు, చూయించగలమా అంటే చూపించలేము. వాయుతత్వము కంటికి కనపడదు, కానీ ఏం చేయొచ్చు? స్పర్శ ద్వారా అనుభూతి చెందవచ్చు. అలా సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు ఆయన శక్తిని దిగజార్చుకుంటే మొట్టమొదలు ఏర్పడిన స్థూల రూపం ఏంటి అంటే ఆకాశతత్వం, ఆ తర్వాత వాయుతత్వం. అలాగే ఇంకా ఏం చేశాడు అంటే ఇంకా దిగజార్చుకుంటే ఏర్పడిన స్థూల రూపమే ఏంటి అంటే అగ్నితత్వం. వాయుతత్వము కంటికి కనపడదు, అగ్నితత్వం ఏమవుతుంది? కంటికి కనిపిస్తుంది. ఇంకా అగ్నితత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆగిపోయాడా అంటే ఇంకా ఆగలేదు. ఇంకా ఏం చేశాడు అంటే తన శక్తిని తగ్గించుకున్నాడు. తన శక్తిని ఇంకా తగ్గించుకుంటే ఏం ఏర్పడింది అంటే నీటి తత్వం. ఇప్పుడు అగ్నితత్వం కంటికి కనపడుతుంది, నీటి తత్వం కంటికి కనపడుతుంది. అగ్నితత్వాన్ని తాకలేము, నీటి తత్వాన్ని తాకగలము. ఇంకా అగ్ని ఏమవుతుంది అంటే కిందికి ప్రవహిస్తుంది, పైకి ప్రవహిస్తుంది. నీరు మాత్రం ఏమవుతుంది? కిందికి మాత్రమే ప్రవహిస్తుంది. చిట్ట చివరికి ఆ భగవంతుడు తన శక్తిని పూర్తిగా దిగజార్చుకుంటే ఏర్పడిన స్థూల రూపమే ఏంటి అంటే భూమి తత్వం. మొట్టమొదలు ఏర్పడింది ఏంటి? తర్వాత అలా ఈ పంచభూతాలు అనేవి ఎవరి నుంచి ఏర్పడ్డాయి? ఆ భగవంతుడి నుంచి, ఆ చైతన్యం నుంచి, సృష్టికర్త నుంచి. ఆ సూక్ష్మంలో నుంచి ఏమయ్యాడు? స్థూలంలోకి వచ్చాడు. ఎప్పుడైతే సూక్ష్మంలో ఉంటామో శక్తి ఎక్కువగా ఉంటుంది, స్థూలంలోకి వచ్చే కొద్దీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ధ్యానంలో కూడా మనం ఏం చేస్తాము అంటే స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి వెళ్తాం. మీరు ఎంత సూక్ష్మంలోకి వెళ్తూ ఉంటే మీరేం చేయగలరు అంటే అంత సూక్ష్మమైన విషయాల్ని గ్రహించగలరు. ఈ మామూలు కంటితో చూస్తే కనపడేది ఎంత అంటే 4%. మామూలు కంటితో చూస్తే కనపడంది 96% ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ రింగ్ ఇచ్చాను, అవతల ఎవరో మాట్లాడారు అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది. ఉందా లేదా? కనబడుతుందా? కనపడదు. అలా మామూలు కంటితో చూస్తే కనపడేది ఎంత? 4%. మామూలు కంటితో చూస్తే కనపడంది ఎంత ఉంది? 96% ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు సతీష్ గారు చెప్పారు, మరణం లేని మీరు బుక్ చదవండి. దాంట్లో ఎత్తిరిక్ అని ఆరా అని ఒక చాప్టర్ ఉంటుంది. అది చదివితే మన చుట్టూ ఆ వలయాలు ఉంటాయి, అవి రకరకాల కలర్లతో ఉంటాయి. నీ కలర్ను బట్టి నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అనేది నువ్వు చెప్పకపోయినా గ్రహించగలరు యోగీశ్వరులు. మా గురువుగారిని పత్రి గారు ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన ప్రచారాన్ని విస్తరించడానికి పత్రి గారిని మార్చిన బుక్కు ఆ మరణం లేని మీరు. ఆ బుక్ చదివే ఈ పిఎస్ఎస్ మూమెంట్ అనేది మా పత్రి గారు స్థాపించడం అనేది జరిగింది. అలా ఏంటి అంటే సూక్ష్మానికి శక్తి ఎక్కువగా ఉంటుంది, స్థూలానికి
శక్తి తక్కువగా ఉంటుంది. అలా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ భగవంతుడు తన శక్తిని దిగజార్చుకుంటే ఇలా 5 తత్వాలు అనేవి ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన తర్వాత అంతటితోనే తృప్తి పడ్డాడా అంటే అంతటితోనే తృప్తి పడలేదు. ఏం చేశాడు అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఇప్పుడు ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది. ఫిజిక్స్ ల్యాబ్లో, కెమిస్ట్రీ ల్యాబ్లో ఏం చేస్తాము? కొన్ని ప్రయోగాలు చేస్తాము. అలాగే ఆ భగవంతుడు కూడా ఏం చేశాడు అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు. మరి ఏ తత్వము లేనిది ఏంటి అంటే భూమి, రాయి. అది చలించదు, చెరించదు, ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే ఉంటుంది. దానికి ఏ తత్వం ఉంది? ఏ తత్వము లేదు. ఇంకా ఏం చేశాడు అంటే నీటిని ఆధారంగా చేసుకొని వృక్ష జాతిని సృష్టించాడు. దేనిని ఆధారంగా చేసుకొని? నీటిని ఆధారంగా చేసుకొని వృక్ష జాతిని సృష్టించాడు. అందుకే వృక్షాల్ని ఏమంటాము అంటే ఏకభూతం. ఏమంటాము? ఏకభూతం. ఇంకా ఏం చేశాడు అంటే భూమి ప్లస్ నీరు ఈ రెండింటిని కలిపాడు. భూమి ప్లస్ నీరు ఈ రెండింటిని కలిపితే ఏం ఏర్పడినాయి అంటే క్రిమి కీటకాలు, సర్పాలు. అందుకే క్రిమి కీటకాలని, సర్పాలని ఏమంటాము అంటే ద్విభూతాలు. ఇంకా ఏం చేశాడు అంటే నీరు ప్లస్ గాలి ప్లస్ అగ్ని ఈ మూడింటిని కలిపాడు. నీరు ప్లస్ గాలి ప్లస్ అగ్ని ఈ మూడింటిని కలిపితే ఏం ఏర్పడింది అంటే పక్షి జాతి ఏర్పడింది. అందుకే పక్షుల్ని ఏమంటాము అంటే త్రిభూతాలు. ఇంకా ఏం చేశాడు అంటే భూమి ప్లస్ నీరు ప్లస్ గాలి ప్లస్ అగ్ని ఈ నాలుగింటిని కలిపాడు. ఈ నాలుగింటిని కలిపితే ఏం ఏర్పడింది అంటే జంతు జాతి ఏర్పడింది. అందుకే జంతువుల్ని ఏమంటాము అంటే 4 భూతాల కలయిక. చిట్ట చివరికి ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే పంచభూతాల్ని కలిపాడు. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశతత్వం ఈ పంచభూతాల్ని కలిపితే ఎవరు ఏర్పడ్డారు? మానవుడు ఏర్పడ్డాడు. అందుకే మానవుని ఏమంటాము అంటే పంచభూతాల కలయిక. ఆ భగవంతుడు తన పూర్ణ శక్తిని ఎవరికిచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. అందుకే మానవుని ఏమంటాము అంటే ఆ పూర్ణాత్మ, ఆ మూలాత్మ, ఆ సృష్టికర్త నుంచి విడివడి వచ్చిన అంశాత్మ. అలా ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఈ సృష్టిలో ప్రతీదీ భగవంతుడే. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది ఏది లేదు. మరి రాయికి ఏ తత్వం ఉంది అంటే చలించదు, చెరించదు. వృక్షాలు చలిస్తాయి కానీ చెరించవు. ఉన్న చోటే అటు ఇటు కదులుతాయి కానీ అటు ఇటు జరగవు. అదే సూక్ష్మాతి సూక్ష్మము అనంత శక్తి స్వరూపుడు అన్నాను కదా. అదే పరమాత్మ అన్నాము, పూర్ణాత్మ అన్నాము, మూలాత్మ అన్నాము. చేద్దాం ఒక 2 నిమిషం. ఏ తత్వం లేనిది ఏంటంటే రాయి. వృక్షాలు చెలిస్తాయి కానీ చెరించవు. జంతువులు చెలిస్తాయి, చెరిస్తాయి. మానవుడు చెలించగలడు, చెరించగలడు, ఆలోచించగలడు. ఈ సృష్టిలో 84 లక్షల జీవులు, జీవరాశులు ఉంటే 83,99,099 అవన్నీ అయిపోయాక ఏమొచ్చింది? మానవ జన్మ వచ్చింది. అన్నిటికీ వెన్నుపూస అడ్డంగా ఉంటే ఒక్క మానవుడికే ఏంటి అంటే నిలువుగా ఉంది. ఈ సృష్టిలో ఎవరికి లేని అర్హత, జ్ఞానాన్ని పొందే అర్హత ఎవరికి ఉంది అంటే ఒక్క
మానవుడికే ఉంది. అదే జ్ఞానాన్ని పొందే అర్హత. అవునా? అన్నిటికంటే ఎంతో ఉన్నతంగా బ్రతకాల్సిన మానవుడు ఏం చేస్తున్నాడు అంటే అన్నింటికంటే హీనంగా బ్రతుకుతున్నాడు అన్నమాట. ఎందుకు అంటే మనము మన సహజ స్థితిని మరిచిపోయి ప్రవర్తిస్తూ. ఇప్పుడు లక్షాధికారి ఉన్నాడు, కోటీశ్వరుడు ఉన్నాడు, బిచ్చగాడు ఉన్నాడు. లక్షాధికారికి డబ్బులు కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి. పంచభూతాలు కలిపితే ఏర్పడిన ఈ మానవుడు ఏ స్థాయికి వెళ్ళాలి అంటే మళ్ళీ పరమాత్మ స్థాయికి, పూర్ణాత్మ స్థాయికి, మూలాత్మ స్థాయికి ఎదగాలి. ఈ మానవుడికి ఆ పూర్ణాత్మకి మధ్య అనుసంధానమే ఈ శ్వాస. ఆ శ్వాసతో మనం ఉంటే మనం కూడా ఏమవుతాము? ఆ స్థాయికి, పరమాత్మ స్థాయికి ఎదుగుతాం. ఈ శ్వాస మనల్ని ఏం చేయాలి అంటే ఆ పరమాత్మతో అనుసంధానం చేయాలి. ఏదో కానా పీనా సోనా కోసం రాలేదు. ఈ మానవుడు భూమిపైకి రావడానికి ఎంతో ప్రణాళిక అనేది జరిగింది. మరి ఊరికే ఈ మానవ జన్మ మనకి ఆషామాషిగా లభించలేదు. ఇప్పుడు సతీష్ గారు ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నారు, నేనే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను. అవునా? ఆనంద్ గారు వస్తున్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు వింటున్నారు అంటే ఒకటే తెలుసుకోవాల్సింది, ఇది మన ఎదుగుదల కోసం, ఇది నీ ఆత్మ ఎదుగుదల కోసం అనేది కనుక మీరు అర్థం చేసుకుంటే దీన్ని వదలమన్నా వదలరు, దీన్ని ఇంతటితోనే ఆపరు. మరి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్లు కనుక నాకు ఇస్తే మేము మిమ్మల్ని మా గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు జూమ్ లింకులు వస్తూ ఉంటాయి. మీరు అందులో కనుక పాల్గొంటూ ఉంటే, అందులో కొన్ని విషయాల్ని కనుక వింటూ ఉంటే మీ జీవితంలోనే ఒక పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలాగే సతీష్ గారు ఒక మాట అన్నారు, ఏంటి అంటే కార్యకారణ సిద్ధాంతం. మరి ప్రతిదీ ఇక్కడ కార్యం కనపడుతుంది కానీ కారణం కనపడదు. పత్రి గారు స్వయంగా వాళ్ళ మేనత్త గురించి చెప్పాడు. మా మేనత్త గారు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఎందుకు మా మేనత్త జీవితం అలా ఉంది అంటే ఆమె గత జన్మలో ఏం చేసింది అంటే పిట్టల్ని కొట్టి, ఆ పిట్టల్ని కొట్టేది ఉంటుంది, రాయి తీసుకొని ఏం చేస్తుంటాము అంటే పిట్టల్ని కొడుతూ ఉంటాం. అలా గత జన్మలో ఎన్నో పిట్టల్ని నష్టం కలిగించింది, ఎన్నో పిట్టల్ని బాధ పెట్టింది. కాబట్టి ఈమె ఈ జన్మలో ఏమైంది అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. అలాగే చెప్తాడు, మా అన్న ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పుట్టుకతో శాకాహారి అయినా మా అన్న మాంసం తిన్నాడు. మరి మా అన్నకి ఏమైంది అంటే సోరియాసిస్ వచ్చింది. పత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివారు, ప్రపంచంలోనే ఒక మార్పు తీసుకొచ్చాడు. కానీ మా అన్న ఎప్పుడు ఏమనుకుంటాడు అంటే వీడు నా ముందు పెరిగాడు, వీడి చెప్తే నేను వినడం ఏంటి అన్న ఒక అహంకారంతో పత్రి గారు చెప్పింది ఎప్పుడు వాళ్ళ అన్న వినలేదు. మరి శాకాహార కుటుంబంలో పుట్టి ఏం చేసిండు అంటే మాంసం తిన్నాడు. ఆయన ఎలా ఎంటి బాధతో పడ్డాడు అంటే సోరియాసిస్. ఇప్పుడు బాంబే అటు సైడ్ ఏరియాలలో రెడ్ లైట్ ఏరియాలలో మగ్గుతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళని ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక ఇరుకిరుకు గదుల్లో బంధిస్తూ ఉంటారు. బంధించి విటులు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే బయటికి పిలిచి వాళ్ళ అవసరం అయిపోయాక మళ్ళీ ఏం చేస్తారు, లోపలికి పంపిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది, ఎందుకు వాళ్ళ జీవితం ఆ విధంగా ఉంది అంటే వాళ్ళు గతంలో ఎన్నో జీవుల్ని ఆ రకంగా హింసించారు కాబట్టే ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా హింసించబడుతున్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో వాళ్ళలో వాళ్ళే ఒకరినొకరు పొడుచుకొని చస్తున్నారు. ఎందుకు అలా అక్కడ జరుగుతుంది అంటే అలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం అక్కడ మాంస భక్షణ. ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రకృతి తల్లి పాలు తాగకుండా ఏం చేస్తున్నారు అంటే తల్లి రొమ్ము కొరికి తల్లి రక్తాన్ని తాగుతున్నారు. ఇప్పుడు తల్లి రక్తాన్ని తాగితే ఆ తల్లి ఏమవుతుంది, తల్లడిల్లుతుంది. అలా మనం కూడా శాకాహారం తినాల్సింది మనం ఏం చేస్తున్నాము, మాంసాహారం తింటున్నాము. ఇలాంటి మాంసాహారం తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఏర్పడడం కారణం. ఇప్పుడు ఒక
పోలీస్ స్టేషన్ మీదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓ దొంగను కొడుతూ ఉంటే మిగతా దొంగలు ఏమనుకుంటారు? తర్వాత నా పరిస్థితి కూడా ఇదే అన్నప్పుడు వాళ్ళ మొహం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. అలా కోళ్ళ ఫారాల్లో ఎన్నో కోళ్ళు ఉంటే ఓ కోడిని కోస్తూ ఉంటే మిగతా కోళ్ళు ఏమనుకుంటాయి? తర్వాత నా పరిస్థితి కూడా ఇదే అన్నప్పుడు కొన్ని విషవాయువులు అనేవి బయటికి వస్తాయి. ఎడ్రినాల్ అన్న ఒక విషవాయువు బయటికి వస్తుంది. ఆ విషవాయువు వచ్చిన కోడిని కనుక మీరు తింటే, ఆ చచ్చింది తింటే మీరేమవుతారు అంటే మనము చస్తాం. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ఒకటి చేయకూడదు ఏంటి అంటే మాంసభక్షణ, ఒకటి చేయాల్సింది ఏంటంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం. 1 కిలో మాంసం తయారు కావడానికి 7 కిలోల శాకాహారం ఉపయోగపడుతుంది. 1 కిలో మాంసం మానేస్తే 7 కిలోల శాకాహారం మిగులుతుంది. మాంసం మానేస్తే ఆహార సమస్య ఉండదు. అసలు మాంసం మానేస్తే నీటి సమస్య ఉండదు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది పెరగడానికి 95% కారణం మాంసభక్షణ. ఈ ప్లాస్టిక్లో ఎలక్ట్రానిక్స్ ఐటమ్సో ఇది కాదు, 95% ఏది కారణము అంటే మాంసాహారం తీసుకోవడమే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, మనకి మొన్న కడతాల్ విజిట్ చేశాం కదా, ఆ కడతాలు మహేశ్వర మహాపిరమిడ్ ప్రాజెక్టు చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఈరోజు మన క్లోజింగ్ సెరమనీకి వస్తున్నారు, చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే ఆనంద్ గారు ఉన్నారు కదా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మనకి జాన విద్యార్థి బుక్ ఇచ్చారు. సో వారు కూడా వస్తున్నారు. మనకి 3 to 4 ఉందని మన సార్ వాళ్ళు తెలియచేశారు. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవుదాము. 3 to 4 అని చెప్పారు, సెమినార్ హాల్ అని చెప్పారనమాట. ఓకే, 3కి అండి, 3కి. సో ఆఖరిగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి, ఎస్ సార్, మనకి సెమినార్ హాలే కదా క్లోజింగ్ సెరమనీ. సరే.